నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పోయిన చోటే వెతుక్కోవాలి, ఓడిన చోటే గెలవాలి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఇదే వ్యూహంతో ముందుకెళ్తుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ అదే జోరును లోక్సభ ఎన్నికలలో కొనసాగించలేకపోయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్కజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలలో ఓటమి పాలైన కాంగ్రెస్ ఇప్పుడు ఆ నియోజకవర్గాలలో మళ్లీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో భారీ వ్యూహాలకు పదును పెడుతోందట. అయితే అసలు లోక్సభలో ఎదురైన ఓటమికి అసలు కారణాలేంటి? కాంగ్రెస్ నేర్చుకున్న పాఠాలేంటి? ప్రస్తుతం బీజేపీ దూకుడును అడ్డుకొని బీఆర్ఎస్ను వెనక్కి నెట్టేలా రెడీ చేస్తున్న కొత్త ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ నౌ. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వరుస ఎన్నికలను ఎదుర్కొంది. ఈ క్రమంలోనే వచ్చిన లోక్సభ ఎన్నికలలో 8 స్థానాలలో విజయాన్ని సాధించింది. అటు ప్రతిపక్ష బీజేపీ కూడా 8 స్థానాలను సొంతం చేసుకోగా హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రాకపోయినప్పటికీ స్థానిక సంస్థలు ఉప ఎన్నికలలో మాత్రం గట్టి పోటీ ఇచ్చి విజయాలను పొందింది. అయితే పొలిటికల్గా చాలా కీలకమైన గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం కాంగ్రెస్ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ముఖ్యంగా మల్కజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలలో ఓటమి పాలు అవడంతో ఆ పార్టీకి గట్టి షాక్గా మారింది. దీనికి కారణం అభ్యర్థుల ఎంపికే ప్రధాన కారణమంటూ విశ్లేషణలు అప్పట్లో బయటకొచ్చాయి. రాష్ట్ర రాజకీయాలలో ప్రతిష్టాత్మక పార్లమెంటు నియోజకవర్గంగా మల్కజ్గిరికి ప్రత్యేక పేరుంది. ఇక్కడ స్థానిక నాయకులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చివరి నిమిషంలో సునీత మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించింది కాంగ్రెస్. కానీ అభ్యర్థిని ప్రకటించడంలో ఆలస్యం, ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో పాటు స్థానిక నాయకత్వం పూర్తి స్థాయిలో సహకరించకపోవడం వంటి పలు అంశాలు ఆ పార్టీకి ప్రతికూలంగా మారాయి. నిజానికి ఎన్నికల తర్వాత కూడా నియోజకవర్గంలో సునీత మహేందర్ రెడ్డి యాక్టివ్గా లేరని చెప్పుకోవాలి. మరొక నియోజకవర్గం సికింద్రాబాద్. ఇక్కడ కాంగ్రెస్ తన పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ను బరిలోకి దింపడం కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది. పలుమార్లు అక్కడ పోటీ చేసిన అంజన్ కుమార్ యాదవ్ను పక్కన పెట్టి మరీ కొత్తగా కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్కు టికెట్ ఇవ్వడంపై పార్టీ శ్రేణులలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తగా కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్కు టికెట్ ఇవ్వడంపై పార్టీ శ్రేణులలో అసంతృప్తి వ్యక్తమైంది. అంతేకాదు, దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం రాజకీయంగా దుమరాన్ని రేపింది. ఈ పరిణామాల కారణంగా పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం లోపించగా ఓటమి ఎదురైంది. ఇక హైదరాబాద్ పార్లమెంటు విషయానికి వస్తే అక్కడ ఎప్పటి నుంచో ఎంఐఎం ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు పోటీ ఇచ్చిన ఫలితాలలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇలా లోక్సభ ఎన్నికలలో ఎదురైన ఈ పరాజయాన్ని కాంగ్రెస్ సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ తప్పులు మళ్లీ జరగకుండా గ్రేటర్ ఎన్నికల కోసం ముందుగానే కసరత్తు ప్రారంభించినట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే పార్టీ సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టిందట. ప్రతి డివిజన్కు ఇన్ఛార్జీల నియామకం, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను చైతన్యపరిచే కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యాచరణకు కూడా ప్రాధాన్యం ఇస్తుందని తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పాలనా వ్యవస్థలో మార్పులపైన కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పాలనా సౌలభ్యం కోసం జేహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించింది. జేహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కజ్గిరి పేర్లతో కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. అలాగే ఈ ప్రాంతాలలో భారీ అభివృద్ధి పనులు చేపట్టి తద్వారా నగర ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలలో ఉందట. అలాగే ఇటీవల ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రతి డివిజన్పై ప్రత్యేక పర్యవేక్షణ, ఇవన్నీ కూడా రాబోయే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అమలు చేస్తున్న వ్యూహాలేనని గుసగుసగా వినిపిస్తోంది. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ పాలిటిక్స్ రాష్ట్ర రాజకీయాలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ స్థానిక సమీకరణాలు, అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణుల ఐక్యత, నగర సమస్యలపై స్పందన ఇవన్నీ ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అందుకే మల్కజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ వంటి కీలక ప్రాంతాలలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవడం కాంగ్రెస్కు కీలకంగా మారింది. మరి ముఖ్యంగా గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి స్థానిక నాయకత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకురాగలిగితే గ్రేటర్లో ఆశించిన ఫలితాలు సాధించవచ్చనే చర్చ నడుస్తోంది. ఇక రాబోయే గ్రేటర్ ఎన్నికలపై ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్,
బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టాయి. బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకోవాలని చూస్తూ ఉండగా బీజేపీ బూత్ స్థాయి బలాన్ని పెంచుకుంటూ వ్యూహాలను రచిస్తోంది. గ్రేటర్ పరిధిలో మళ్లీ పూర్వ వైభవం సాధించాలని భావిస్తున్న గులాబీ పార్టీ గత ఎన్నికలలో సాధించిన స్థానాల జోరును కొనసాగించాలని చూస్తోంది. మరీ ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను తిప్పికొట్టేందుకు క్యాడర్ను సమాయత్తం చేస్తుందట. మరొక వైపు బీజేపీ బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేస్తూ ఎన్నికల సన్నద్ధతను తీవ్రం చేసిందట. గత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతుందట. ఆపరేషన్ ఆకర్ష ద్వారా ఇతర పార్టీల ముఖ్య నేతలపై కూడా గురిపెట్టిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోక్సభలో చేజారిన విజయాలను గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ తిరిగి సాధించగలదా? బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయగలదా? బీఆర్ఎస్ను వెనక్కి నెట్టగలదా అనే ప్రశ్నలకు సమాధానం రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలే చెప్పనున్నాయి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.